సినిమా చూడడం జరిగింది. శేఖర్ కమల కుబేర అన్నమాట. సినిమా అయితే మాత్రం అన్న ఎటువంటి ఓవర్ ఎలివేషన్ లేకుండా, ఎటువంటి బ్యాక్‌డ్రాప్ ఎలివేషన్స్ లేకుండా ఒక శేఖర్ కమల సినిమాలు అంటే ఎలాగుంటే సరదాగా క్లాసిక్ గా అంటే ఇందులో కొంచెం ఎమోషనల్ టచ్ ఎక్కువ ఇచ్చారు. బట్ ధనుష్ యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా కళ్ళ ముందు ఉండిపోయింది అనమాట. ఏం యాక్టింగ్ రా నాయన. అంటే టాలీవుడ్ లో దొరకలేదు నీకు యాక్టర్, అక్కడి నుంచి తెచ్చుకోవాలా అనుకునేవాడిని. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాగార్జున కన్నా ధనుష్ చాలా అంటే చాలా మెచ్చుకుంటారు అనమాట. ఇంకా రష్మి గారి క్యారెక్టర్ సినిమాకి కొంచెం వేస్ట్ అని చెప్పుకోవాలి. ఆవిడ క్యారెక్టర్ పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. బట్ ఏంటంటే కాస్టింగ్ కోసం, గ్రాండ్ ఇయర్ కోసం తెచ్చుకున్నారు అంతే. బట్ శేఖర్ రాసుకున్న కథని, ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా రాసుకున్నారు. ఏది చెప్పాలనుకున్నా అది క్లియర్ గా చెప్పారు. బట్ సినిమాలో ఏంటంటే లాగ్ ఎక్కువైంది. 3 గంటల 15 నిమిషాలు అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది. బట్ ఎక్కడ బోర్ కొట్టదు, కొన్ని సీన్లు బోర్ కొడుతుంది. బట్ ఏమైనా ట్రిమ్ చేసే అవకాశం ఉంటే సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ ఎమోషనల్ టచ్ మాత్రం చాలా ఉంటుంది సినిమా. లాస్ట్ 40 minutes అయితే ఎమోషనల్ గా చాలా టచ్ అవుతుంది. ఇంకో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ ఎమోషనల్ సీన్స్ లో ఆయన దేశం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా పోయిరా పోయిరా సాంగ్ అయితే థియేటర్ లో చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఆ సింగిల్ థియేటర్ లో డాన్స్ కేకలేస్తారు. అంత కొరియోగ్రఫీ, ఆ బేస్ సౌండ్ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా శేఖర్ గారు ఏదైతే రాసుకున్నారో సినిమా లెంత్ మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అది ఒకటే మైనస్. బట్ నాగార్జున గారు అయితే మాత్రం ఆయన క్యారెక్టర్ అంతా రెగ్యులర్ గానే ఉందనిపించింది. ఆయన యాక్టింగ్ రెగ్యులర్ గా అనిపించింది. బట్ నాగార్జున గారి కన్నా నిజంగా జీవించారు. అంటే ఈ క్యారెక్టర్ లో ధనుష్ తప్ప ఇంకెవరో చేయలేరు అన్నంత విధంగా మనకి ధనుష్ మైమర్పించారు అనమాట. సో ఓవరాల్ గా ఎవరైతే వస్తారో సినిమాకి, కుబేరా సినిమా కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. బట్ ఎమోషనల్ గా చాలా బాగా టచ్ చేశారు. ఎవ్రీ సీన్ లో కూడా మనం టచ్ అవుతాం. బట్ ఓన్లీ క్లాస్ ఒక 2-3 సీన్లు మాస్ సీన్స్ లో మనం గూస్ బంప్స్ తెప్పించిన ఓవరాల్ గా ఒక క్లాసీ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. మైనస్ ఇన్ లెంత్ 3 గంటల 15 నిమిషాల్లో కూర్చోబెట్టలేదనే చెప్పాలి. సినిమా ఇంకొక 30 minutes ట్రిమ్ చేస్తుంటే నిజంగా ఒక బిగ్గెస్ట్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అవుతున్నాం. బట్ ఇది ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో మనం చెప్పలేము. బట్ నా ఓవర్ గా చూసుకుంటే సినిమా బాగానే ఉంది. బట్ లెంత్ ఎక్కువైంది. సో ఓవరాల్ గా ఒక ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అన్న. థ్యాంక్ యూ.